అంటే కామ్గా వచ్చేసి నీ పన్ను చూసుకో అంతే. పిలుపుని మాత్రం వృధాగా విడిచిపెట్టొద్దు. పిలుపుని మాత్రం వృధాగా విడిచిపెట్టొద్దు. బావిలో నీళ్లు తోడకపోతే మురికి కంపు వస్తుంది. ఎప్పుడుకప్పుడు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి. అగైన్ ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నాను, బావిలో నీళ్ళు అట్లాగే వదిలేస్తే మురికి కంపు వస్తాయి. ఎంత గొప్ప బావైనా, ఎంతమందిని ఒకప్పుడు పోషించిందైనా కానీ వదిలేస్తే మురికి కంపు వస్తుంది. ఎప్పటికప్పుడు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఏమొస్తాయి అంటే అది ఊరుతుంది. ఏం చేయబడుతుంది? ఊరుతుంది. అమ్మ నీ పిలుపు కూడా అట్లాంటిదే. ఎప్పటికప్పుడు వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత, దేవుడు చెబుతున్న మాటల చేత నువ్వు ఊరబడుతూ ఒకటి. రెండోది సేవకు ఇస్తూ ప్రార్థన చేస్తూ స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ ఉంటావు. ఇంకా వస్తాయి. నేను ఇంట్లోనే ఉంటా, ఏడికి వెళ్ళకపోతే ఇంకో కొన్ని సంవత్సరాలు కంపు కొడతాం.